మీరు బోలు కొట్టినా చెమట పట్టినా చేసేది ఏం లేదు. ఎందుకంటే మా వాళ్ళు పోనీలు బయట పోలీసుల కన్నా నేను వాళ్ళని వదిలిపెడతాను. 4 లక్షల మేడం వచ్చారా? ఓకే, గుడ్ మార్నింగ్ తల్లి. సో మా వాళ్ళు పోనీలు, తప్పదు, వినాల్సిందే. ఓకే, నా పేరు బ్రహ్మయ్య వేల్పుల, డిప్యూటీ తహసీల్దార్గా వర్క్ చేస్తాను కొండేరు మండలంలో. ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గవర్నమెంట్ జాబ్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వెస్టేజ్. ఏమో ఫ్యూచర్లో ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వెస్టేజ్ అవుతుందేమో. ఓకే, నాకు స్వీట్ అండ్ షార్ట్గా చెప్తా. నేను వెస్టేజ్ కంటే ముందు ఏం చేశామని చెప్పా. వెస్టేజ్ నాకు ఎవరు పరిచయం చేశారు, వెస్టేజ్లో నేను ఏం చేస్తున్నాను, వెస్టేజ్ నేను ఎందుకు చేస్తున్నాను, సింపుల్గా ఒక గెస్టెడ్ ఆఫీసర్ వెస్టేజ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో సింపుల్గా చెప్పేసి స్వీట్ అండ్ షార్ట్గా ముగించేస్తాను. థ్యాంక్ యూ సార్, వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సురేష్ సార్. వెస్టేజ్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి కూడా రమ్య రవికాంత్ సార్, డిప్యూటీ తహసీల్దార్ సార్ కూడా అద్దంకిలో వర్క్ చేస్తారు. సార్ నాకు వెస్టేజ్ని బలవంతంగా పరిచయం చేశాడు. ఎలా? మీలో చాలామందికి మా వాళ్ళు ఏ విధంగా అయితే బలవంతంగా చేశారో అదే విధంగా చేశారు. నేను కూడా అంత ఈజీగా వెస్టేజ్లో ఐడి తీసుకోవాలి. అదే రవికాంత్ సార్ని 3 చెరువులు నీళ్ళు దాపిన తర్వాత ఐడి తీసుకున్నాను. ఓకే, అర్థమవుతుంది కదా? మీరు కూడా అలానే చేసి ఉంటారు అనుకుంటున్నాం మా వాళ్ళు. కానీ వెస్టేజ్ని నమ్మి వెస్టేజ్లో నిలబడాలని అనుకున్నటువంటి లీడర్స్ ఎవరైనా కానీ మీరు ఎన్నిసార్లు అని చెప్పండి, నవ్వుతూ సంతోషంగా వెళ్తారు. మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ వస్తారా కదా మీ దగ్గరికి? ఎస్, అంతే. వెస్టేజ్ అర్థమైతే అలా ఉంటుంది అన్నమాట. సో మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నా. నాకు వెస్టేజ్ గురించి రవికాంత్ సార్ 2024 మార్చిలో ఒకసారి ఫోన్ చేసి చెప్తే నేను చాలా బిజీగా ఉన్నాను, తర్వాత చేస్తాను అన్నా. ఎందుకంటే నేను బిజీగా లేను, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నాకు అంత మంచి అభిప్రాయం లేదు. డబ్బులు కట్టాలి, కట్టించాలి, మోసం చేయాలి, మోసపోవాలి అని చెప్పి మంచి అభిప్రాయం లేదు, వెళ్ళలేదు. తర్వాత జూన్లో మళ్ళీ ఒకసారి ఫోన్ చేశాడు. అప్పుడు కూడా సేమ్ డైలాగ్, చాలా బిజీగా ఉన్నామో మళ్ళీ చేస్తా అని చెప్పా, చేయలేదు. తర్వాత 2024 సెప్టెంబర్ 3వ తారీఖున సార్కి వచ్చినటువంటి 9,000 రూపాయల చెక్ నాకు పెట్టి నాకు ఫోన్ చేస్తే ఆ డబ్బులు చూసి నేను వెస్టేజ్లోకి వచ్చాను, కానీ రవికాంత్ సార్ని చూసా, వెస్టేజ్ సిస్టమ్ చూసా కాదు. డబ్బు అంటే మీకు ఇష్టమా? మీకన్నా 4 ఇంతలు 5 ఇంతలు 100 ఇంతలు ఇష్టం నాకు డబ్బు అంటే. ఎందుకంటే పేదరికంలో పుట్టాను కాబట్టి డబ్బు విలువ నాకు బాగా తెలుసు. కాబట్టి 2 పూటలు తిని 3వ పూట మంచినీళ్ళు తాగి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి స్టేట్ 5th ర్యాంకు, డిస్ట్రిక్ట్ 2nd ర్యాంక్ తెచ్చుకున్నాను. కాబట్టి సో డబ్బు అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఆ చెక్ చూసి ఆధార్ పెట్టి ఐడి తీసుకున్నా. ఫోన్ చేసి మామ డబ్బులు ఎంత కట్టాలని అడిగా. అప్పటి వరకు నాకు నిజంగా తెలియదు సార్ సురేష్ సార్, ఇది డబ్బులు కట్టే కంపెనీ కాదు, డబ్బులు కట్టించే కంపెనీ కాదు. ఇందులో కొన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి, అవి కొనుక్కొని వాడుకుంటే మనకు ఆరోగ్యం వస్తుంది, మనకు వచ్చిన ఆరోగ్యాన్ని 10 మందికి చెప్తే ఆదాయం వస్తుంది అనే కాన్సెప్ట్ తెలియక ఒక 6 నెలలు వేస్ట్ చేస్తే రవికాంత్ సార్ చెక్కు ఈరోజు 96,000, కారు నా చెక్కు 40,000. చూడండి, ఒక 6 నెలల టైం వేస్ట్ చేస్తే నా జీవితంలో ఎలా కోల్పోయానంటే ప్రతిరోజు నిద్రపోయే ముందు కనీసం ఒక అరగంట బాధపడి నిద్రపోతున్నా. సార్ రవికాంత్ సార్ కంటే తెలియగలండి, రవికాంత్ సార్ కంటే మంచి ర్యాంక్ ఉన్నది, కానీ రవికాంత్ సార్ ఆ సిస్టమ్ని ముందుగా అర్థం చేసుకున్నాడు. రవికాంత్ సార్ రాకెట్లా దూసుకుపోతున్నాడు, నేనేమో గూడ్స్ బండ్లో ఎండ నడుస్తున్నా. సో ఒక అవకాశం మన దగ్గరికి వస్తే అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది సార్, కానీ మనకు వచ్చినటువంటి ఈ అవకాశం చాలా పెద్దది. మన జీవితమే కాదు, మన 3 తరాల జీవితాలు కూడా మార్చుకునే అవకాశం వేస్తే